గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్కి ఈ 7 స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. ఒక్క స్టెప్ని మిస్ చేసినా సరే మన జర్నీని మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది. మెయిన్ అయితే ఈ 7 స్టెప్స్కి కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. కన్సిస్టెంట్గా ఈ 7 స్టెప్స్ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ చూడండి, సిలబస్. మనం ఏదైతే ఒక పర్టికులర్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నామో దాని సిలబస్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎందుకంటే ఈ సిలబస్లో మెన్షన్ చేసిన టాపిక్స్ నుంచి మాత్రమే మనల్ని ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతారు, బయట నుంచి క్వశ్చన్స్ అడగరు. సో ఖచ్చితంగా సిలబస్ తెలిసి ఉండాలి. పీవైక్యూస్ అంటే ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్స్ జరిగిన క్వశ్చన్ పేపర్స్లో ఈ సిలబస్లో మెన్షన్ చేసినటువంటి టాపిక్స్ నుంచి ఏ మోడల్లో క్వశ్చన్స్ అడిగారో క్లియర్గా ఉంటుంది. సో ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనం ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు మనకి ప్రిపరేషన్ జర్నీకి రోడ్ మ్యాప్ లాగా. ఫస్ట్ అయితే ఇందులో మెన్షన్ చేసినటువంటి టాపిక్స్కి బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తూ అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళండి. నెక్స్ట్ ఈ బేసిక్స్ని స్టార్ట్ చేసినప్పుడే ప్రాక్టీస్ కూడా చేయండి. ప్రాక్టీస్ అంటే ఏంటి అంటే ఎగ్జామ్స్ రాస్తూ ఉండండి. రాసిన ఎగ్జామ్స్ అనాలిసిస్ చేసుకోండి. అంటే ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, ఎక్కడ మీకు నాలెడ్జ్ అనేది తక్కువగా ఉంది, ఇదంతా మీరు ఎగ్జామ్స్ రాస్తూ అనాలిసిస్ చేసుకుంటే తెలుస్తుంది. వీటన్నిటికీ కూడా రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఏదైతే నేర్చుకున్నారో అది రివిజన్ చేసినప్పుడు మాత్రమే గుర్తుంటుంది ఎగ్జామ్లో. ఈ 7 స్టెప్స్ని ఫాలో అయితే మీరు ఎగ్జామ్ని ఈజీగా క్లియర్ చేయగలుగుతారు.